అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. హైకోర్టు ఆదేశాలతో మండపేట నియోజకవర్గంలో రాబోయే సంక్రాంతికి కోడి పందాలు, గుండాటలు, పేకాటలు, అశ్లీల నృత్యాలు వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కపిలేశ్పురం తహసీల్దార్ శ్రీనివాస్, అంగర్ ఎస్ఐ హరీష్ కుమార్లు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్పురంలో గల ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు స్వీకరణ అనంతరం అంగర సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ బానిజీలు, గ్రామ సచివాలయ కార్యదర్శులు, వీఆర్ఓలకు కోడి పందాలు అరికట్టడంలో తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేశారు. గ్రామాల్లో కానీ మన మండల స్థాయిలో కానీ ఎక్కడా కోడి పందాలు జరగకూడదు. కోడి పందాల విషయమే ఆల్రెడీ గౌరవ ఉన్నత హైకోర్టు వారు 2014లోను అలాగే 2016లోను డబ్ల్యూపీ ఫైల్ చేశారు. డబ్ల్యూపీ ఆదేశాలు తీసుకొని మన కోడి పందాలు, కోడి బరులు ఎక్కడ నిర్వహించరాదని చెప్పేసి మనకి జిల్లా కలెక్టర్ వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. చాలా ఆదేశాలు వచ్చి ప్రజెంట్ మన మండల లెవెల్ కమిటీ ప్రజెంట్ నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా మీ గ్రామాల్లో మీరు గ్రామ సభలు కండక్ట్ చేయాలి. గ్రామ సభల్లో గ్రామ కమిటీలు వచ్చి పంచాయత్ సెక్రటరీ అలాగే మా విలేజ్ రెవెన్యూ ఆఫీసరు, ఈఆర్ఏతో పాటు మన సచివాలయ సిబ్బంది కూడా మెంబర్గా ఉన్నారు. మీరు ఈ వాళ్ళ నుంచే మీ గ్రామాల్లో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ గ్రామాల్లో పెద్దలను పిలిపించి ఎక్కడైనా బరులు నిర్వహిస్తే మాత్రం పోలీసు వారు అలాగే రెవెన్యూ వారు తగు చర్య తీసుకుంటారని చెప్పేసి ఇమీడియట్గా మీరు వాళ్ళకి తెలియజేయవలను. రాబోయే సంక్రాంతిని పురస్కరించుకుని మన కపిలేశ్వరం మండల పరిధిలోని 19 గ్రామాల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కోడి పందాలు కానీ లేకపోతే జోదాలు కానీ లేకపోతే అశ్లీల నృత్యాలు కానీ మరే ఇతర అసాంఘిక కార్యకలాపాలు కూడా నిర్వహించరాదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. అలాగే మన గౌరవ కలెక్టరేట్ గారు కూడా మన ఆర్డర్స్ ఇచ్చారు. అలాగే మా ఎస్పీ గారు కూడా క్లియర్ ఆదేశాలను జారీ చేశారు. మండల పరిధిలో ఎక్కడైనా కోడి పందాలు కానీ జోదాలు కానీ లేకపోతే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినట్లయితే కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్పారు. దాంట్లో భాగంగా నేను మన రెవెన్యూ స్టాఫ్ నిన్న అన్ని కోడి పందాలు జరిగే బరులను నిన్న సందర్శించడం జరిగింది. అక్కడ ఆ ల్యాండ్ ఓనర్స్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా మన గ్రామ పరిధుల్లో ఒక మన కమిటీ ప్రకారం గ్రామ సభలు నిర్వహించి తద్వారా వాళ్ళకి ప్రజల్లో చైతన్యం కల్పించి ఎటువంటి పరిస్థితుల్లో కోడి పందాలు కానీ గుండాట్లు కానీ పేకాట్లు కానీ మరే ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదని వారికి తెలియజేయాలి. నోట్స్ పేపర్స్ ద్వారా అనౌన్స్ చేయండి. అలాగే మన సర్పంచ్ గారితో కలిపి మన పంచాయతీలో మీటింగ్ పెట్టండి. అలాగే ప్రజలు క్యాన్సర్ మనం ఆల్రెడీ పెట్టాము. ఆ మాదిరిగానే ఒక మెయిన్ పబ్లిక్తో మనం మీటింగ్ పెట్టినట్టు మన రికార్డెడ్గా మనం అనుకుంటే మంచి సేఫ్ కాబట్టి అందరూ అవన్నీ నుంచి వాటి ప్రజలు పోతున్నాము. ఇటువంటి ఫిర్యాదులు కానీ ఇటువంటి మన మండలికి అప్రతిష్ట కాకుండా ఇంత చక్కగా చేయాలంటున్నానండి. అంత జయప్రదంగా పండుగ సక్సెస్ఫుల్గా నిర్వహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం